టు బర్నింగ్ పాయింట్. తెలంగాణ పాలిటిక్స్ లో తలుపులు తెరిచేదెవరు, తలుపులు మూసుకునేదెవరు? అసెంబ్లీ ఎన్నికలు జరిగి 2 నెలలు కూడా కాకముందే ఆపరేషన్ ఆకర్ష్ అంటూ లొల్లి షురూ అయింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ పాలిటిక్స్ లో కీలక మలుపులు తథ్యంగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిన రాజకీయ దుమారం ఎటు దారి తీస్తోంది? ఏ పార్టీ కొంప కొల్లేరవుతోంది? అసలే ఓటమి బాధలో ఉన్న గులాబీ పార్టీకి మాత్రం గుండె గుబేలమవుతోంది. అయితే కోమటిరెడ్డి తాజాగా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయి హీటెక్కిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాలలో పెను దుమారమే చోటు చేసుకోనుందా? అంతకు ముందే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేసే పని మొదలైపోయిందా? రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోపక్క లండన్ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాక పుట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా రాజకీయ వేడి రగులుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ కలలుగానే మిగిలిపోయి కాంగ్రెస్కు అధికారం దక్కింది. కాంగ్రెస్కు భారీ మెజారిటీ రాకున్నా మ్యాజిక్ నెంబర్ కంటే 4 సీట్లు ఎక్కువ తెచ్చుకుని అధికారం చేజిక్కించుకుంది. ఇక తెలంగాణలో కప్పల తక్కెడ ఆట మొదలవుతుందని అందరూ భావించారు. అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా వచ్చిన సువర్ణావకాశాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సుస్థిర ప్రభుత్వం అంటూ పార్టీలో అసమ్మతి లేకుండా జాగ్రత్త పడుతోంది. అయితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారడానికి మరో 3 నెలల్లోనే జరగనున్న పార్లమెంటు ఎన్నికలు కీలకంగా మారాయి. పార్లమెంటులో పార్టీలకొచ్చే సీట్ల ఆధారంగా రాజకీయ ఆట ప్రారంభమవుతుందంటున్నారు. ఎలాగైనా బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలే మంచి అవకాశంగా భావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓడించగలిగితే ఇక ఆ పార్టీ ఉనికి ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో గులాబీ పార్టీని టార్గెట్ చేసుకుంటూ రెచ్చిపోయిన తీరు చూస్తే పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితిగా మారింది. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీలకు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా గులాబీ పార్టీకి చావోరేవో అన్నట్లు పార్లమెంటు ఎన్నికలు మారాయి. ఆ ఎన్నికల్లో అధిక సంఖ్యలో లోక్సభ సీట్లు గెలుచుకుంటేనే ఆ పార్టీ భవిష్యత్తు ముందుకు సాగుతుంది. బొటాబొటీ సీట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్కు కూడా పార్లమెంటు ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిపై మరింత భారాన్ని మోపనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రముఖ వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో బిజీగా గడిపిన రేవంత్ రెడ్డి ఆపై లండన్లో మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు వెళ్లారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను వారినడిగి తెలుసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్న ఆ పర్యటనలోనే రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ రాజకీయాలను ప్రస్తావించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. లండన్ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని రేవంత్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతిపెడతామని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో రగిల్చిన పొలిటికల్ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
100 మీటర్ల లోపల తమ పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం గాని 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ ఎన్నో చూసిందని, అలాంటి వాళ్లందరూ మకలో పుట్టి పొబ్బలో పోయేవాళ్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2.5 దశాబ్దాలుగా పార్టీ నిలబడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని అన్నారు కేటీఆర్. 25 ఏళ్లుగా తెలంగాణ కోసం నిలబడ్డామని, రేవంత్ రెడ్డి లాంటి వారందరినో బీఆర్ఎస్ మట్టి కరిపించిందని గుర్తు చేశారు. తెలంగాణ జెండాను ఎందుకు పాతిపెడతావు? తెలంగాణ తెచ్చినందుక? తెలంగాణను అభివృద్ధి చేసినందుక? లేకుంటే మిమ్మల్ని మీ దొంగ హామీల్ని ప్రశ్నిస్తున్నందుక అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. అంతటితో ఆగని కేటీఆర్ కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేగా రేవంత్ రెడ్డి మారతారని వ్యాఖ్యానించి మరింత హీట్ పెంచారు. ఆయన రక్తమంతా బీజేపీదేనన్నారు. తెలంగాణలో రేవంత్ చోటా మోదీగా మారారని, డబుల్ ఇంజిన్ అంటే ఆదాని, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్గా మారిపోయారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికలపై పార్టీ నేతలతో సమీక్ష అనంతరం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. లండన్ పర్యటనలో రేవంత్ అసంబద్ధమైన మాటలు మాట్లాడి రాష్ట్రం పరువు తీశారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ సంగతి చూస్తానన్న రేవంత్ రెడ్డి రాజకీయ గురువు చంద్రబాబు వల్లే కాలేదని, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించాడని, కేసీఆర్ జోలికొస్తే రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయన సంబరపడిపోతున్నాడు, నా శిష్యుడే వెళ్తున్నాడని. ఎటైతే ఏమా నన్ను లేకుండా చేసిండ్రేడా, నా శిష్యుడిని పెట్టలేనా అని చెప్పి ఇంకొక ఆయన సంబరపడిపోతున్నాడు. ఆ శిష్యుడు పాలన చేయమంటే పోయి అధికార పర్యటనలో పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. పోయింది అధికారిక పర్యటన. అది మాట్లాడమంటే కేసీఆర్ ఇంత లోతు పెడతా అంత లోతు బొంద పెడతా అని. మా బొంద పెట్టిన వాళ్ళు చాలామంది బొందలు కలిసిపోయిన ఆయన, ఎవరి వల్ల కాదు అది. ఆ బొందలు పెట్టే విషయం పక్కకు పెట్టేసి ఆ స్థాయికి తగ్గ విషయాలు కావు, అవి స్థాయికి తగ్గ అంశాలు కావు, ప్రస్తావించాల్సిన అంశాలు అవి కాదు. 45 రోజులు అయిపోయింది, 50 రోజులకు దగ్గరకు వచ్చినాం. మీరు అమలు చేయాల్సినటువంటి అంశాల మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. నిరంజన్ రెడ్డే కాదు, దానం నాగేందర్ వంటి మిగిలిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. అటు రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఇటు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చినా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏదో జరగబోతోందన్న సూచనలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై నిఘా పెట్టిన కాంగ్రెస్ సర్కార్ అవకతవకలన్నింటిపైన విచారణకు సిద్ధం కావడంతో రెండు పార్టీల మధ్య వార్ షురూ అయ్యింది. తెలంగాణ రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయోనన్న ఆసక్తి పెరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య రాజకీయం మరింత వేడెక్కిందా? ఆపరేషన్ ఆకర్ష్కు కాంగ్రెస్ తెరతీస్తోందా? పార్లమెంట్ ఎన్నికల తరువాత ఏం జరగబోతోంది? కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల మర్మం ఏమిటి? లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలరన్న కామెంట్ వెనుక ఉన్నదెవరు? అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 2 నెలలు కూడా కాకముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం మళ్లీ షురూ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు విషయంలో అధికార కాంగ్రెస్పై ఇప్పటి నుంచే ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల జోరు పెంచడంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఇంకా ఇంటిని సరిదిద్దుకోకుండానే విమర్శలు చేస్తారా అంటూ కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్పై ఆరోపణలతో ఎదురుదాడికి దిగుతున్నారు.
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయటానికి కింద మీద పడుతోంది. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ తప్పనిసరిగా హామీలను అమలు చేస్తామంటూ ముందుకు వెళుతోంది. అధికారంలోకి వచ్చిన నాడే 6 గ్యారెంటీల ఫైలుపై సంతకం చేసి తమ చిత్తశుద్ధిని చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే 2 పథకాలను అమల్లోకి తెచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మిగిలిన గ్యారెంటీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇలా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పటి నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇంకో 3 నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు వస్తుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాటల తోటాలు పేల్చుతుండడం రాజకీయాలను రక్తి కట్టిస్తోంది. ఈ క్రమంలోనే లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. ఇంతలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్పై, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. లండన్లో తమ ముఖ్యమంత్రి చెప్పినట్టే ఆ పార్టీకి బొంద పెడతామని మరోసారి ఘాటుగా మాట్లాడారు. తమ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని ప్రతిపక్షాలు కలలు కంటున్నాయని, కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్నే తాము విభజిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలుగా విభజిస్తామన్నారు కోమటిరెడ్డి. ఆ పార్టీని 14 ముక్కలు చేస్తామన్నారు. ఇదే జగదీష్ రెడ్డి చెప్తున్నా, రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోమటిరెడ్డి చెప్పినట్టు ఏకనాథ్ పేటగా మారి ప్రభుత్వాన్ని పడగొట్టాను. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. నీ 39 మందిలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు మీరను 30 మంది ఎంపీలు. ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబాబుతో కొట్లాటలు నడుస్తున్నాయి. బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాటల మధ్య ఇది ఒక రీజనల్ పార్టీ. భారతదేశంలో 137 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. సోనియా గాంధీ ఖర్గే నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఇప్పుడు 64 సీట్లని మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మంత్రి కోమటిరెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం ఈ వ్యాఖ్యలు చేశారా? యథాలాపంగా అన్నారా అన్నది అట్లుంచితే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేచినట్లే భావిస్తున్నారు. తక్కువ బలంతోనే అధికారం చేపట్టిన కాంగ్రెస్ నెత్తిన కూడా అసమ్మతి కత్తి వేలాడుతున్నా దాన్ని కనిపించకుండా సమర్థంగా సీఎం రేవంత్ చర్యలు చేపట్టారు. అందరినీ కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చటేనని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వంటి నేతలు కూడా వ్యాఖ్యానిస్తూ దూకుడు పెంచుతున్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని హరీష్ రావు మండిపడ్డారు. దాంతోపాటు అటు కేటీఆర్ కూడా ప్రజలకు కరెంటు బిల్లులు కట్టవద్దని పిలుపునివ్వడం మరింత వేడి పెంచింది. ఈ దశలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్లో కోవర్టుగా కోమటిరెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదని, నిరంతర విద్యుత్ కూడా ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని, విద్యుత్ ఒప్పందాల్లో తప్పులు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించటం దారుణమన్నారు. జగదీష్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన తనపై మద్య నిషేధంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎదురుదాడికి దిగారు. ప్రజలు నమస్తే పెడితే ఎక్కడ పని అడుగుతారో అని మొహం కిందకు వేసే అహంకారి వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కుంభకోణం, భద్రాద్రి ప్లాంట్లో అక్రమాలు, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్ల దోపిడీలు బయట పెడుతున్నాననే తనపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరని కోమటిరెడ్డి అన్నారు. అంతేకాకుండా పారాగాన్ స్లిప్పర్లు వేసుకున్న వ్యక్తి ఇవాళ వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌసులు ఎట్లా వచ్చినాయి,
తెలంగాణ ప్రజలకు చెప్పాలే అని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయే రెండో వ్యక్తి జగదీష్ రెడ్డే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలో బావా బామ్మర్దులు తన్నుకుంటుంటే విషయం బయటికి పొక్కకుండా కేసీఆర్ ఆడించే జోకర్ జగదీష్ రెడ్డి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర వ్యక్తి నిత్యం ప్రజల కోసం బతికే తనపై ఆరోపణలు చేస్తాడా? నల్గొండ ప్రజలు జగదీష్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించి రాజకీయ వేడి పెంచారు. మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్ ఆ విషయం తప్ప మిగిలిన అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదే పదే ప్రస్తావించడం ద్వారా రేవంత్ను ఇరకాటంలోకి నెట్టడానికి కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎటు మరో 3 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ తేల్చుకుందామని రేవంత్ అన్నట్లుగానే బీఆర్ఎస్ కూడా అందుకు సిద్ధమవుతోంది. ఈలోగానే మాటల యుద్ధంలో పైచేయి సాధించడానికి ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్కు కాళేశ్వరం వీక్ పాయింట్ అయినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 6 గ్యారెంటీలు, ఇతర హామీలు వీక్ పాయింట్లు అవుతున్నాయి. వాటిని అమలు చేయలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. అయినా కానీ పార్లమెంటు ఎన్నికలలోపు వాటిని అమల్లోకి తెస్తేనే తిరిగి ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కాంగ్రెస్కు ఉంటుంది. ఆ వీక్ పాయింట్నే ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇంతవరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేశారు. దీనివల్ల మొదట కాస్త ఆకర్షణ ఏర్పడినా రాను రాను అది తగ్గుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. దీనికన్నా వంట గ్యాసు సిలిండర్ను 500 రూపాయలకే ఇచ్చే స్కీమ్ అమలు చేసి ఉంటే రేవంత్ ప్రభుత్వానికి ప్రజల్లో ప్రత్యేకించి పేద వర్గాల్లో గుడ్ విల్ పెరిగేదన్న వాదన వినిపిస్తోంది. దీంతోపాటు వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వవలసి ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద 15,000 రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవలసిన వాగ్దానాల జాబితా చాంతాడంతవుతోంది. వాటి అర్హులను గుర్తించడానికి దరఖాస్తులు స్వీకరించిన ఆ ప్రక్రియ ఇంకా కొనసాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒక పిలుపిచ్చారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందువల్ల జనవరి బిల్లులను చెల్లించవద్దని, ఆ బిల్లులను సోనియాగాంధీ చిరునామాకు పంపించాలని ఆయన ప్రజలకు సూచించారు. అదే పిలుపు ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికలు అటు రేవంత్కు, ఇటు కేసీఆర్కు ఇద్దరికీ ప్రతిష్టాత్మకమే. మధ్యలో బీజేపీ తన వంతు గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోలేకపోతే అప్పుడు ఆ పార్టీలో అసమ్మతి పెరిగితే పెరగవచ్చు. ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం రేవంత్కు ఢోకా ఉండదనే చెప్పాలి. కేసీఆర్ కూడా పరీక్ష సమయమే. గౌరవప్రదమైన సంఖ్యలో లోక్సభ సీట్లు గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ క్యాడర్కు భవిష్యత్తుపై అనుమానాలొస్తాయి. మరో 4 ఏళ్ల పాటు పార్టీని నడపడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలవడం, వారి మధ్య కూడా ఆసక్తికర సంభాషణ జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఎలాగైనా తెలంగాణలో బీఆర్ఎస్ను లేకుండా చెయ్యాలని ప్రధాని అన్నట్లు కూడా కొన్ని లీకులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా రేవంత్ను లోక్నాథ్ షిండేతో పోల్చడం ఆసక్తిగా మారింది. ఏదైతేనే తెలంగాణ రాజకీయాలు ఆపరేషన్ ఆకర్ష్ చుట్టూ తిరుగుతూ ఎవరు ఎవరికి తలుపులు తెరుస్తారన్న సందేహాలు గుప్పుమంటున్నాయి. బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడేంటి? కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపైన కాంగ్రెస్ విచారణ చేపడుతుందా? కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలను ఇరకాటంలో పెడతారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య సాగుతున్న పోరులో బీజేపీ పాత్ర ఏంటి? లోక్సభ ఎన్నికలలో ఎవరి వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి సంకటం ఎదురవుతుందా? తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారనున్నాయా? పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పార్టీల స్ట్రాటజీలు మారనున్నాయా?
వచ్చే లోక్సభ ఎన్నికలు ముఖ్యంగా బీఆర్ఎస్కు సంకటంగా పరిణమిస్తున్నాయా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒకటి, రాష్ట్రంలో పవర్లో ఉన్న పార్టీ మరొకటి. ఈ రెండింటి మధ్య బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? పార్లమెంటు ఎన్నికల నాటికే పార్టీల ఈక్వేషన్స్ కూడా మారనున్నాయా? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పార్లమెంటు ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే ఉండడంతో పార్టీల బలాబలాలపై చర్చ కూడా సాగుతోంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలకు కూడా విషమ పరీక్షగానే మారనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే మ్యాజిక్ ఫిగర్కు 4 స్థానాలనే ఎక్కువగా సాధించిన కాంగ్రెస్ అధికారం చేపట్టిందే గాని అంత బలంగా ఉందనే భావన మాత్రం లేదు. అయితే ఒక్క విజయంతో గెలిచిన వాళ్లు 5 ఏళ్లు హాయిగా ఉండే రాజకీయాలు ఇప్పుడు జరగటం లేదు. ఆ రోజుల రాజకీయాలు ఇప్పుడు లేవు. కాంగ్రెస్కు ఆ ఆశలు ఉండొచ్చేమో గాని బొటాబొటీ మెజార్టీతో పవర్లోకొచ్చిన కాంగ్రెసు సర్కారుకు గండం ఉండదని మాత్రం చెప్పలేం. అందుకే ఇప్పుడు కాంగ్రెస్కు అసలైన విషమ పరీక్షలు ముందున్నాయి. అందులో మొదటిది లోక్సభ ఎన్నికలు. అయితే కాంగ్రెస్కే కాదు, బీఆర్ఎస్, బీజేపీకి కూడా ఈ లోక్సభ ఎన్నికలు విషమ పరీక్షే. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్లుగా విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ రెండూ కలిసి పోటీ చేసినా పొలిటికల్ సీన్ మారడం మాత్రం గ్యారెంటీ. అయితే 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్కు కలిసి రావడం ఖాయం. కొత్త ప్రభుత్వం, నూతనంగా అమలవుతున్న పథకాలు కాంగ్రెస్కు లబ్ధి చేకూరుస్తాయి. అందుకే కాంగ్రెస్కు ఆ అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ఇప్పుడే విమర్శలు గుప్పిస్తోంది. వెంటనే అమలు చేయాలంటూ ఒత్తిడి తెస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు ఇలా అన్నింటిపైనా విచారణకు సిద్ధమైంది. ఇప్పటికే కాళేశ్వరం అవకతవకలపై ఎంక్వైరీ కమిషన్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం డొంక కదల్చడానికి తీగలాగుతోంది. సిబిఐ విచారణ కూడా జరగాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఇలా బీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్కు పోటీగా 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది, మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలను కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల కారణంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుంది. ఇక బీజేపీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత బలమైన పార్టీ అయినా 2 జాతీయ పార్టీలతో పోరాడటం అంటే కేసీఆర్కు, బీఆర్ఎస్కు అంత తేలిక కాదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తోంది. కానీ ఇప్పుడు పవర్ పోయింది. ఇప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతుండటంతో బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారు. అటు కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా బీఆర్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఇక కాంగ్రెస్ పాలనేనని, బీఆర్ఎస్ ఇక కనుమరిగేనని మంత్రులు గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావడం, ఓట్ల శాతం పెరగడంతో బీజేపీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 12 స్థానాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. పార్లమెంటు ఎన్నికలను ఈ మారు కమల్నాథులు కీలకంగా తీసుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుండి 4 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో తెలంగాణలోని 12 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థానాల్లో విజయం కోసం ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా లోక్సభ ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వ్యూహాలకు పదును పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు వేసుకుంటూ పోతే బీఆర్ఎస్ ఇరుకున పడటం మాత్రం ఖాయం. అందుకే బీఆర్ఎస్ను కాపాడుకోవడానికి కేసీఆర్కు ఇక్కడ ఓ ఆప్షన్ ఉంది.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చేందుకు సహకరించాలని, తెలంగాణలోనూ బీఆర్ఎస్, బీజేపీ కూటమి ఏర్పాటుకు సహకరించాలని కోరే అవకాశం ఉంది. ఈ ఒప్పందంతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఏకపక్ష విజయం సాధిస్తే కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టవచ్చు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి సంప్రదింపులు జరుగుతున్నాయో స్పష్టత లేదు. ఒకవైపు ఎవరితోనూ పొత్తు లేదని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అధిష్టానానికి బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళితే మాత్రం రాజకీయాలు డైనమిక్గా మారిపోతాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏవైనా జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇందులోనూ ప్రభావం చూపించలేకపోతే పార్టీ మనుగడపై ప్రభావం పడుతుంది. పార్లమెంటు ఎన్నికలు జాతీయ అంశాల ప్రకారం జరుగుతాయి. ప్రధానిగా మోదీ ఉండాలా, లేకపోతే కాంగ్రెస్ కూటమి నుంచి ఎవరైనా ఉండాలా అన్న టాపిక్ ఆధారంగా ఓటర్లు డిసైడ్ చేసుకుంటారు. ఈ అంశంలో బీఆర్ఎస్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ అటు ఎన్డీఏలో కానీ, ఇటు ఇండియా కూటమిలో కానీ లేదు. బీఆర్ఎస్కు లోక్సభ సీట్లు ఇవ్వడం వల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. బీజేపీకి తెలంగాణలో 17% వరకు ఓట్లు వచ్చాయి. ఇది చిన్న విషయం కాదు. పార్లమెంటు ఎన్నికలొచ్చేసరికి ఆ పార్టీకి మోదీ ఇమేజ్ తోడవుతుంది. కాంగ్రెస్కు అధికార పార్టీ ఇమేజ్ ఉంటుంది. బీఆర్ఎస్ నలిగిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. గతంలో సారు, కారు, 16 అని టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి ఆ మాట కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ మారు పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో అటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికే కాదు, బీఆర్ఎస్, బీజేపీలకు ఎంతో కీలకంగా మారాయి. ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు కూడా మారి బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు కడితే మాత్రం కాంగ్రెస్కు తలనొప్పులు తప్పవు. ఏమైనా అసెంబ్లీ ఎన్నికల వేళ నడిచిన రసవత్తర రాజకీయాలు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కూడా చోటు చేసుకోనున్నాయి. రెండు జాతీయ పార్టీల మధ్య చిక్కుకుని బీఆర్ఎస్ మాత్రం అడకత్తెరలో పోకచెక్కగా మారింది.